జి మధు, డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ ఆఫీస్ మంచిర్యాల. ఈరోజు ఉదయం 9 గంటలకు రాథోడ్ బిక్కు గారు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్ ఒక ఎంప్లాయీ సస్పెండ్ అయి ఉంటాడు. ఈ సొసైటీలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి సస్పెండ్ అయి ఉంటాడు 24 నవంబర్లో. అదేవిధంగా 44 జీవో ప్రకారంగా పెరిగిన జీతాలు కూడా అతనికి ఏప్రిల్ 23 నుంచి కలవాలి. అవి కలవలేదు. ఈ లోపలే అతను సస్పెండ్ అయి ఉంటాడు. సస్పెండ్ అయిన దానికి సస్పెన్షన్ ఎత్తివేయడానికి, అదేవిధంగా అతనికి రావాల్సిన బకాయిలన్నీ చేయించడానికి వాటి కోసము రాథోడ్ బిక్కు గారు కంప్లైంట్ను ఇనీషియల్గా 7 lakhs అడుగుతాడు. తర్వాత అతను మళ్ళీ 5 lakhs అడుగుతాడు 7 lakhs నుంచి. సరే అని ఇన్స్టాల్మెంట్గా అతను ఈరోజు 2 లక్షలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఇవ్వడం జరిగింది. తీసుకున్నాడు. అతని దగ్గర నుంచి యాక్సెప్ట్ చేశారు. అతను ఏసీబీకి వచ్చి చెప్పడం వల్ల మేము రాథోడ్ బిక్కు గారిని మేము రెడ్ హ్యాండెడ్గా ఈరోజు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగి వారు చేయవలసిన పనులకు గాను డబ్బులు బ్రైబ్ డిమాండ్ చేసినట్టయితే, లంచం డిమాండ్ చేసినట్టయితే 1064కు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నా నంబరు అంటే డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ గారి నంబరు 9154388963.